మీరు ఎప్పుడు ఏది ఆశించినట్టుగా కనిపించరండి. ఇది యాక్టర్స్కి నార్మల్గా ఒక దాన్ని ఏమంటారు, చాలా ఆపోజిట్ క్వాలిటీ ఇది. యాక్టర్స్ అంటే ఏదో సాధించేయాలని, ఎక్కడికో ఎదిగిపోవాలని, అసలు మన పేరు ప్రపంచ ప్రఖ్యాతమై మన పేరుతో నలుదిశలు దద్దరిల్లిపోవాలని, ఇలాంటి ఒక రకమైన బర్నింగ్ ఉంటుంది ప్రతి వాళ్ళు. ఒక బర్నింగ్ స్టార్, అది మంచిది, అది పాజిటివ్. అది పాజిటివ్. నాకు లేదు అది. అది మీరు చెప్పాలి, చాలా పాజిటివ్ గా అందరూ ఉంటే మీరేంటంటే ఎలా ఉండిపోయారు అన్నట్టుగా అనాలి. నేను అంటే నా పాయింట్ కరెక్ట్, అదే ఉండాలి. అంటే నేను నా క్వశ్చన్స్ నెగటివ్ టచ్ ఉండదు సార్, బట్ నా పాయింట్ అదే. అదే అది యాక్చువల్లీ మీరు చాలా పాజిటివ్ పాయింట్ చెప్పారు. బర్నింగ్ ఉండాలి, బర్నింగ్ ఉండాలి. మీరు ఎట్లా మేనేజ్ చేశారు అసలు మొదటి నుంచి సినిమా కెరీర్ మీరు అంత సులువుగా, సింపుల్ గా, హంబుల్ గా తీసుకోవడం అన్నది ఏ లాంగ్వేజ్ ఇండస్ట్రీలోని జరగదు సార్. ఇట్స్ నాట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అండి. బేసిక్ గా మనిషి అన్నవాడు హంబుల్ గా ఉండాలి. మనిషి అన్నవాడు ఎందుకంటే అది లైఫ్ జర్నీ అని మన చేతిలో లేదు. ఒకసారి పైకి వెళ్తాం, ఒకసారి డమ్మును పడతాం, కొందరు డమ్మును పడే ఉంటాం, కొందరు సో అప్ అండ్ డౌన్ ఉంటాయి. సో ఇది యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ గేమ్ అంటాను నేను. ఎట్లా గేమ్ అంటే హంబుల్గా ఉండి, ఫ్రాంక్గా ఉండి, అబద్ధాలు చెప్పకుండా సిన్సియర్గా ఉంటే ప్రిటెండ్ చేయాలని అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఎప్పుడు ఒకలా ఉన్నాం అంటారు, పైకి వచ్చిన అలా ఉన్నాడు, కింద పడిపోయిన అలా ఉన్నాడు అంటే చాలా సేఫ్ గేమ్ ఇది. అనవసరంగా రెచ్చిపోయి మళ్ళీ కింద పడిపోయిన తర్వాత మళ్ళీ ఒకలాగా బిహేవియర్, ఒకలాగా కన్సిస్టెన్సీ ఉంటే. అంటే ఇది మీకు ఒరిజినాలిటీయా లేకపోతే ఎవరినైనా చూసి మీ కెరీర్ బేసిక్ కొంత ఒరిజినల్ ఉంటదండి. తర్వాత నేర్చుకోవాలి, ఎవరినో ఒకటి చూసి ఇన్స్పైర్ అవ్వాలి. అది నమ్మదమ్మ అలవాటు. ఇప్పుడు నేను అన్ని చూసేసాను కాబట్టి ఈజీ. ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం నేను ఎలా ఉన్నాను, లేకపోతే ఇంకా ముందు 30 ఏళ్ళ క్రితం ఎలా ఉన్నాను అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు అన్ని దెబ్బలు తిని అన్ని చూసి లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసి ఇప్పుడు ఒక మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి ఇప్పుడు అందరికి నచ్చుతా. బట్ ఆ జర్నీ కూడా లెక్క చేసుకోవాలి, మాట తీసుకోవాలి. దెబ్బలు తిన్న జర్నీ కూడా తీసుకోవాలి అన్ని. అంటే మీరు ఇన్ జనరల్ గా అంటే దెబ్బలు తినడానికి చాలా దానికి వేరే, అది కూడా ఒక గేమ్ అండి, సెపరేట్ గేమ్ అది. మీరు అసలు చాలా కూల్ టెంపర్డ్, చాలా ట్రాంక్విల్ పర్సన్. మీకేం దెబ్బలు ఉంటాయి సార్? మీరు ఏం తిన్నారు దెబ్బలు? దెబ్బలు అంటే ఓవరాల్ ఒడిదొడుకులు, అది ఫిజికల్ గా ఉండొచ్చు, మెంటల్ గా ఉండొచ్చు, హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటుంది. ప్రతి మనిషి అన్ని ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ దెబ్బలు అంటే కెరియర్, డబ్బు సంపాదన కాదండి. డైలీ లైఫ్ లో సో మెనీ ఛాలెంజెస్ ఉంటాయి. అదే ఇంక్లూడింగ్ ఆల్. సో అవన్నీ మెయింటైన్ చేయాలి కదా. అదేలేండి. అంటే ఇంకొకటి సార్, మీరు కెరీర్ లో ఆశించింది ఎంత, ఆశించిన దానిలో మీరు సాధించింది ఎంత? ఆశించిందంటే ఒక సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ స్క్రీన్ మీద కనబడితే చాలు అనుకుని వచ్చాం. ఏదో ఉంటే చాలు, ఏం బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి అక్కడికి వచ్చాం మేము. సో ఆశించిన దానికన్నా సాధించింది అబ్బో చాలా అని ఎక్కువ అనుకున్నమాట. ఇప్పుడు ఏదో హీరో అయిపోదాం అని రాలా నేను, బేసిక్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అని బయలుదేరాం. అటువంటిది లక్కీగా హీరో అవ్వడం కొన్ని సినిమాల్లో, అది కమర్షియల్గా ఆడలేదు అనుకోండి, బట్ ఆ సింధూర్ లాంటి సినిమా నాకు రెస్పెక్ట్, గౌరవాన్ని ఇచ్చిందండి, డిగ్నిటీ ఇచ్చింది. ఆ డిగ్నిటీతోనే నాకు ఇండస్ట్రీలో కొంతగా ఇప్పుడు ఏమన్నా ఉందంటే ఒక మంచి సినిమా తీసాను, అందులో ఉన్నాం, ఆ రెస్పెక్ట్ ఉందండి నా దగ్గర. లేకపోతే ఇప్పుడు సపోజ్ నేను వేరే ఏదో జాబ్ చేసుకునేవాడిని, మేబీ ₹1,00,000 జీతం వస్తేమో అనుకున్న కెపాసిటీకి, అది కూడా ఇప్పటికి 40 ఏళ్ళ తర్వాత అంతే. దాని కంపేర్ చేస్తే అద్భుతం కదండి. కరెక్ట్. మీ కెరీర్ నార్మల్ గా చాలా ఫ్రూట్ఫుల్ కెరీర్ అనే చెప్పాలి. ఎందుకంటే సినిమా తర్వాత సినిమా గ్యాప్ లేకుండా చేస్తారు మీరు. గ్యాప్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య దేవుడి దేవుళ్ళు బాగుంది. ఎందుకు అంటే గ్యాప్లు వచ్చిన కారణం ఏంటంటే మీకు నార్మల్ గా వస్తాయి. ఇప్పుడు ఒక్కోసారి మధ్యలో అంటే ఒక కైండ్ ఆఫ్ మూవీస్ ఎవ్రీ 10 years దేర్ చేంజ్ ఉంటుంది. అవును, జోనర్ చేంజ్ ఉంటాయి. అప్పట్లో ఒకసారి 20 ఏళ్ళ క్రితం ఒకసారి అన్ని లవ్ స్టోరీలు స్టార్ట్ అయిపోయినాయి, టీనేజ్ లవ్ స్టోరీలు హిట్లు. అందులో నాకు క్యారెక్టర్లు ఉండేవి కాదు, ఫాదర్ మదర్ చేయాలి, నాకు ఎవరు అందులో విలను. అప్పుడు విలను కూడా కాదు, రకరకాల ఆటలు మనకు అప్పుడు తక్కువ ఉండే అన్నమాట.
సో అప్పటికి అలాంటి చోట్ల కొన్ని గ్యాప్ వస్తుంది. మళ్ళీ యాక్షన్ మూవీస్ అనేది మనకు వస్తుంది. మళ్ళీ ట్రెండ్ మారింది, పాన్ ఇండియా కాబట్టి మనం బిజీగా ఉన్నాం. ఓ పాన్ ఇండియా మిమ్మల్ని బిజీ చేసింది అయితే ఇప్పుడు. అని అన్ని రకాల క్యారెక్టర్లు చేస్తున్నాను ఇప్పుడు. మా అందరు డైరెక్టర్లు సపోర్టివ్గా ఉన్నారు. ఇచ్చిన డైరెక్టర్లు మళ్ళీ రిపీట్ చేస్తారు. అది ఇంపార్టెంట్. ఎప్పుడు మనం ఒక డైరెక్టర్ వర్క్ చేసిన తర్వాత ఆ డైరెక్టర్ మనల్ని బ్రహ్మాజీ ఉంటే బాగుండాలి మన నెక్స్ట్ సినిమాలో ఉంటే అన్నది మనం సంపాదించుకోవాలి ఆ పేరు. ఓకే, ఆ రిలేషన్షిప్ ఉంటే డైరెక్టర్ అట్లీస్ట్ ఆలోచిస్తాడు నెక్స్ట్ ఏ క్యారెక్టర్ అనేది. సో అదే గ్రోత్. డైరెక్టర్ కానీ ప్రొడక్షన్ హౌస్ కానీ వాళ్ళు బ్రహ్మాజీ నెక్స్ట్ సినిమాలు ఉంటే మాకు బాగుంటుంది అన్న ఫీలింగ్ క్రియేట్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ టాలెంట్, క్యారెక్టర్ సూటబిలిటీ, దాని తర్వాత తను ఉంటే మనకు నో హెడేక్, హ్యాపీగా వచ్చి చేసుకుని కాసేపు అందరిని పక్కన ఉన్న వాళ్ళని నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఆ పేరు సంపాదించుకుంటే ఎక్కువ కాలం ఉంటాం. అంటే మీరు సినిమాలో మీరు చేసే క్యారెక్టర్ కన్నా మీ క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, పర్సనల్ క్యారెక్టర్. రెండు ఉండాలి. ఇప్పుడు మంచోడని సినిమాని క్యారెక్టర్ ఇచ్చి పాడు చేసుకోరు కదా. బాగా చేస్తాడు, ప్లస్ బిహేవియర్ కూడా బాగుండాలి. ఇప్పుడు దే ఆర్ నాట్ టాలరేటింగ్. అంతకుముందు అంటే సచ్చినట్టు అమ్మో ఈడు చెయ్యాలి, తప్పుడు మనకి తప్పుడు వీడు ఎంత టార్చర్ పెట్టినా తప్పుడు అనే టైప్ లో ఉంది. ఇప్పుడు 1, 2, 3, 4 ఆప్షన్స్ రెడీగా ఉంటున్నాయి ముందే. పేపర్ మీద ప్రొడ్యూసర్లు అడుగుతున్నారు మన డైరెక్టర్ని, ఓకే నీ చాయిస్ పెట్టుకో, అతను దొరకకపోతే, అతను ఎక్కువ తీసుకుంటే, అతను మాకు పడకపోతే నెంబర్ 2 ఎవరు? ఆల్టర్నేటివ్. ఇప్పుడు ప్రతి ఒక్కటి చేయాలని రూల్ లేదు కదా. ఆ టైంకి అతను బిజీగా ఉండి వేరే వాళ్ళు చేయాల్సి వేరే ఆల్టర్నేటివ్కి వెళ్తారు. ఆ ఆల్టర్నేటివ్లు ఉంటాయన్నమాట. సో మీరు ఆల్టర్నేటివ్ లో కూడా వన్ పొజిషన్ లో. నాకు కొంతమంది ఆల్టర్నేటివ్ బ్రహ్మాజీకి ఆల్టర్నేటివ్ లేదని చెప్పండి డైరెక్టర్ ఆ పర్టికులర్ క్యారెక్టర్ కి. నిజంగానే నెంబర్ 2 రాయలేదండి ఈసారి. నేను అడిగారు, ఎవరైనా సరే మీరు వేరే బడ్జెట్ విషయంలో కానీ ఆ విషయంలో కానీ మీరు ఆల్టర్నేటివ్లు ఇస్తాను, ఇది మట్టిగా ఆయన అనుకుని రాసుకున్నాం మొదటి నుంచి. ఫస్ట్ టైం డైరెక్టర్లు అందరూ ఆయన అనుకుని రాసుకున్నాం మైండ్ లో, ఇక్కడ మట్టుకు డిస్టర్బ్ చేయకుండా అని అడుగుతుంటారు అన్నమాట వాళ్ళు. అదేలేండి, అది అచీవ్మెంటే కదండి కెరీర్ లో. ఇప్పుడు మీరు ఎంత గొప్ప క్యారెక్టర్లు చేశారు, లేకపోతే ఎన్ని సినిమాలు హీరోగా చేశారు అన్న పాయింట్ కన్నా మీరు అందరూ మిమ్మల్ని కోరుకోవడం, కావాలనుకోవడం, కొత్త డైరెక్టర్లు కానీ సీనియర్ డైరెక్టర్లు కానీ, అది మంచి అచీవ్మెంట్ కింద లెక్క. ఇదే అచీవ్మెంట్ కింద ఫీల్ అవుతున్నారా మీరు? ఇంకా అచీవ్మెంట్ అన్నది అచీవ్మెంట్ అండి. అచీవ్మెంట్ అని మనం స్పెషల్ గా చెప్పుకోకూడదు. ఎవ్రీబడీ హ్యాస్ టు బి లైక్ దట్. అదేంటి ఇప్పుడు ఎలా ఉందంటే నేను మంచోడిని, అది స్పెషల్ క్వాలిఫికేషన్ ఎందుకు కావాలి? అందరూ మంచోళ్ళ ఉండాలి. అవి లేక ఇప్పుడు కామన్ సెన్స్ అనేది అందరికీ ఉండాలి. అదేదో ఇప్పుడు కామన్ సెన్స్ ఉన్నవాడు అది స్పెషల్ సెన్స్ లో తయారైంది. స్పెషల్ గిఫ్ట్ లాగా ఉంది. అబ్బాయి చాలా మంచోడు, అరే పక్కన 10 మంది అదోళ్ళు కాబట్టి 11 మంచోడు అంటున్నాం. అందరూ మంచోళ్ళు ఉండాలి. ఇది అసలు బేసిక్ హ్యూమన్ రైట్స్ యాక్చువల్గా. గుడ్ బిహేవియర్ అమ్మా. అవతల ఏమో అనకూడదు, హర్ట్ చేయకూడదు, సాధ్యమైనంత వరకు అడ్జస్ట్ అవుతూ వెళ్ళాలి. ఎప్పుడైనా తేడా వస్తే వీ హావ్ టు రియాక్ట్, అది వేరు. బట్ జనరల్ గా ఎందుకు మనం పక్క వాళ్ళని నరచే ఎదుటి కానీ మీరు రియాక్ట్ అయిన సందర్భాలు చాలా తక్కువ కదండి మామూలుగా ఇన్ జనరల్ గానే. ఎందుకంటే ఎక్కడ నో కంప్లైంట్స్, బ్రహ్మాజీ మీద కంప్లైంట్స్ లేవు. ఎప్పుడు కూల్ గా కామ్ గా ఏదో కామ్ గోయింగ్ పర్సన్స్ అంటారు చూడండి, అట్లాగే మీది. క్యారెక్టర్లు ఎంత కొంత రఫ్ గా ఉన్నా ఇప్పుడు అంటే లిమిట్ దాటితే రియాక్ట్ అవుతాను ఏదైనా సరే. అలా అని ఇప్పుడు ఏదో మంచిగా ఉండాలి తప్పించి అన్ని తీసేసుకుంటాను అంటే అది భూమాత లాగా. అబ్బాయి దానికి సరైన ఆన్సర్ చెప్పాలి, లేకపోతే అది మనం మళ్ళీ తప్పేది. మంచితనం ఎంత అవసరమో కాముగా ఉంటే మనకి ఎందుకు లేకపోతే అంటే అది కూడా తప్పు. యూ హ్యావ్ టు కన్ఫ్రంట్. నువ్వు తప్పు చేస్తున్నావు చెప్పాలి, ఆ ధైర్యం ఉండాలి. లేకపోతే నువ్వు తప్పు చేసావు, నేను హర్ట్ అయ్యాను, ఇంకోసారి చెయ్యకు, అది చెప్పే ధైర్యం కూడా ఉండాలి. అది టెంప్లెట్ కింద బాగుంటుంది. మీరు ఎవరికైనా ఎప్పుడైనా చెప్పారు సార్ అలాగా? నేను అట్లా చెప్తాను బాగా. వాట్ అవన్నీ ఆ డీటెయిల్స్ నేను చెప్పను, అవన్నీ పర్సనల్. ఎవరైనా సరే నేను చెప్తా, కరెక్ట్ చేయడం తప్పు, అది 100% చేయాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.